ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే అండి. నమస్తే సార్, వాటర్ హ్యాస్ అ మ్యాగ్నెటిక్ పవర్ అంటారు. yes నీళ్ళకి ఆకర్షణీయమైన శక్తి ఉంది అంటారు. ఉంది. అందుకే మనం గుళ్ళల్లో కానీ దర్గాలకు కానీ ఏదైనా పిల్లలకి ముఖ్యంగా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మంత్రించుకొని తీసుకొచ్చి మరి తాగుతూ ఉంటాం. మంచి క్వశ్చన్ వేసారండి, సూపర్ గా ఉంది. అక్కడ ఏమన్నారు గుర్తుపెట్టుకోవాలి, మీరు మంత్రించి వేసుకొచ్చినామని చెప్తున్నారు. కానండి లాస్ట్ లో చెప్తారు. సరే, సో మనం ఏ సమస్యకైనా ఆ వాటర్ టెక్నిక్ ని ఎవరైనా ఈ వీడియో చూస్తున్న సామాన్యుల నుంచి అతి సామాన్యుల నుంచి పెద్దవాళ్ళు ఎవరు చూసినా మనం ఇంట్లో చేసుకొని దాని రిజల్ట్ పొందగల టెక్నిక్ ఏదైనా యూజ్ నాతో షేర్ చాలా చేస్తారా? సింపుల్ గా ఇస్తానండి. చదువు ఉన్నా చదువు లేకపోయినా ఎవరైనా చేసుకునేవాళ్ళు. దీనికి చదువు అవసరం లేదు. సింపుల్ టెక్నిక్. ఉంది 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 అంటే ఉంది. ఉంది, లేదు లేదంటే లేదు, వచ్చింది వచ్చిందంటే వచ్చింది. వచ్చేస్తుందండి. నటనే జీవితం అని ఇంతకు ముందు కూడా చెప్పాను. నువ్వు నటించు, పాసుగా చెప్పు అంటే ఉందండి. మీరు అడిగిన టెక్నిక్ ఉంది. వాటర్తో 2 గ్లాసులు తీసుకోవాలి. ఎప్పుడు చేయాలి సార్ దీన్ని అని కూడా క్వశ్చన్ పడుతుంది. కాబట్టి ఉదయం పూట చేయండి వీలైనంత వరకు. ఎర్లీ మార్నింగ్ లేస్తారు కదా, లేచిన తర్వాత కొంత ఏమేమి చేయాలని కొన్ని ఉన్నాయి కదా ఇంతకు ముందు దాన్ని చేసుకోండి. లేదంటే డైరెక్ట్ టెక్నిక్ కూడా దిగొచ్చు. అంటే మైండ్ పాజిటివ్గా ఉన్న వాళ్ళకి మాత్రమే. సార్ నేను ఈ రోజే చూశాను సార్, మీరు క్లాసులో టెక్నిక్ నేర్పించారు సార్, నాతో బలి మాట్లాడతారు. తమాషగా ఉంటుంది ఆ మాటలకి. నేను కూడా వాళ్ళు అన్న అంటారు, కొంతమంది సామ్య అంటారు, కొంతమంది ఇట్లా సార్ అంటారు. నేను కూడా వాళ్ళ రూట్లోకి వెళ్తాను. చెప్పు సార్, చెప్పు సామ్య అనేసి మాటలు ఉంటే జాలీగా ఉంటుంది నాకు కూడా. అలా ఈరోజు చూసా సార్, నేను గ్లాసులో నీళ్ళు పోసినాను సార్, పొద్దున్న చేశాను సార్, నాకు డబ్బు రాలేదు సార్. రాదండి. పాజిటివ్గా ఉండి నీ మైండ్ ఎనీ టైం పాజిటివ్గా ఉన్నవాడు చేసుకుంటే వాడికి జరుగుతుంది. కొంచెం టైం తీసుకోవాలి. అంటే బేసిక్ తెలుసుకోవాలి. నీకు దీని ఈ సబ్జెక్ట్ రూల్ ఏంది అనేది మొత్తం నీ మైండ్ పాజిటివ్గా రావడానికి ఏంది అని తెలుసుకోవాలి. ఏ వీడియో అయినా సరే ఒక వీడియో చూసి దాన్ని డైరెక్ట్ చేయకూడదు. పాజిటివ్గా ఉన్నవాడు చాలా రోజుల నుంచి చూసేవాడికి వాడికి తెలుస్తుంది ఆ సబ్జెక్ట్ గురించి. చాలా రోజులు ఇలా క్లాస్ నేర్చుకున్నవాడికి తెలుసు దాని గురించి. ప్రశ్నే ఉండదు. వాడికి తెలుసు, దాని రూల్స్ తెలుసు. అంటే ఏంది దీని రూల్, మైండ్ ఎనీ టైం పాజిటివ్. అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్. సింపుల్ అండి. ఈ సబ్జెక్ట్ రూల్ ఏంది, నిన్ను నువ్వు నమ్ముకో, నీకేం కావాలో బలంగా ఊహించుకో, పొందుపడతావు. అంతే సింపుల్. అంతే. నిన్ను నువ్వు నమ్మాలి, ఇతరులను నమ్మకూడదు. నీలో ఉంది గొప్పతనం. ఆ గొప్పతనం బయట రావాలంటే నిన్ను నువ్వు నమ్మాలి. నువ్వు ఎవరని నీకే తెలియదు, నాకెలా తెలుస్తుంది నీ గురించి? బాగానండి. ఎవరనేది నీకే తెలియదు, నీ గురించి నాకేం తెలుస్తుంది? నేను కూడా ఒకప్పట్లో ఎవరని నేను తెలియలేదు. నేను ఎవరు ఎందుకు పుట్టారు ఈ భూమి పైన తెలుసుకునేదానికి ట్రై చేశా. నేను ఎందుకు పుట్టానంటే గొప్పతనం, నాలో టాలెంట్ ఉంది, టీచర్ అవ్వాలన్నాను కదా, టీచర్ కన్నా గొప్ప టాలెంట్ ఉంది అని నన్ను తీసుకొచ్చి బయట పెట్టింది. ఈరోజు ప్రపంచానికి తెలిపించింది. విశ్వమణి బాబు. నా పేరు అసలు పేరు శోభన్ బాబు. మా స్కూల్లో చేర్చేటప్పుడు శోభన్ పీకాడ బారేసే ఓన్లీ చిన్న పేరు పెట్టారు బాబు అని. నాకు పెద్ద ఆలోచన కలిపిరాతలో పెద్ద పేరు పెట్టుకోవాలని. అప్పుడు ఆలోచన 9th క్లాస్ నుంచి కలిపిరాత రాసేటప్పుడు ఆలోచి పుట్టుకొచ్చింది నాకు. పెద్ద పేరు ఉంటే బాగుండే, జానకి రామ్ అని పెద్దదిగా రాస్తున్నారు, బలరామయ్య అని పెద్ద గెక్కుతున్నారు స్టైల్గా. బిఏ అని ఒక్కరవ పెడుతున్నాను. ఇది బాగలేదు అనిపించే ఇంట్లో అడిగాను. అవతల అయిపోయింది. అవతల ఈ సబ్జెక్ట్ అడుగు పెట్టాను. నా మైండ్ చెప్పింది. నా మైండే ఇస్తుందండి. పేరు పెట్టుకోవాలనుకున్నాను కదా, ఛానల్ పేరు అన్నాను, విశ్వమణి అన్నది పెట్టేసా. పేరు కూడా పెద్దది కావాలంటే విశ్వమణి బాబు యాడ్ చేసుకో, విశ్వమణి యాడ్ చేసుకోరన్నది యాడ్ చేసిన. ఎంతో గొప్ప పేరండి. ఈ సబ్జెక్టుకి తగ్గ పేరు ఉంది అని నా దగ్గర. విశ్వమణి బాబు అని పెట్టుకున్నాను. అంటే పాజిటివ్గా ఉన్న వాళ్ళకి జరుగుతుంది. ఎగ్జాంపుల్కి 2 గ్లాసులు తీసుకోండి. ఏదైనా ఏ గ్లాస్ అయినా పర్వాలేదు. గాజు గ్లాసే తీసుకోవాలన్నా, చిన్న గ్లాస్ తీసుకోవాలన్నా, లేక పెద్ద గ్లాస్ తీసుకోవాలన్నా, ఏదే దొరికిందంటే తీసుకోండి. లేని దానికి పోయి అక్కడ ఏది చేసినా నువ్వు ఇక్కడ దీంట్లో రూల్ అని ఏం లేదండి. కాకపోతే వీళ్ళు చెప్తారని నమ్మకండి. ఏది చేసినా నీ మాట మంత్రం. మీరే అన్నారు ఇంతకు ముందు, ఇక్కడికి పోయినాము అక్కడికి పోయినాము తావిత్రి అని మంత్రిచ్చి నీళ్ళు తాగినామని. మంత్రిచ్చే వాళ్ళు ఏం మంత్రించినా తెలుసా మీకు? పాచు చెప్పినారు దాంట్లో మాట. నీకు బయట రాదది. ఇప్పుడు వేపాకు పెట్టుకుని బెట్లకి మామూలుగా ఒక విలేజ్ సైడ్ ఎక్కువ చేస్తుంటారు. ఏదైనా జ్వరం కాసిన ఏదైనా ఇది బేదిలు ఇది అవుతుంటే వేపాకు పెట్టుకుని చెప్తా ఉంటారు. వాళ్ళు ఏమంటుంటారంటే సొందరగా అమ్మ నేను నమ్మినాను అంటే వేపాకురే గంగమ్మని మీ ఈమెనే పోలేరమ్మని నమ్మినట్టు, అమ్మ ఎలాగని చేసి అమ్మ వాళ్ళు బాగా అయిపోవాలి, సుమారు అయిపోవాలి, నన్ను నమ్మిచ్చున్నారు అని వాళ్ళు మనసులో తిప్పుతున్నాం. మా ఊళ్ళో ఉన్నాడు ఒక ఆయన ఓవరికి చెప్పాడు నాతో. ఈ సబ్జెక్టులోకి వచ్చిన తర్వాత అడిగా, నువ్వు మంత్రిస్తున్నావు కదా చాలా మందికి మామయ్య పెద్ద ఆయన, ఏం మంత్రిస్తున్నావు? నీకేం మంత్రం నాకు తెలిసి, నీకు చదివే రాదు, నువ్వు వేపాకు ఎత్తుకొని వాళ్ళకి మంత్రిస్తే కానీ సుమారు అవుతున్నది. వాళ్ళకి 3 సార్లు వచ్చిపోతే సుమారు అయిపోతున్నది అండి. బాగానే ఇక్కడ కూడా టెక్నిక్ ఉంది. ఇక్కడ 3 సార్లు 3 పూట్లు మంత్రించుకోవాలి. 3కున్న పవర్ ఏందని చాలా వీడియోలో కూడా చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తూ ఉంటాను. అంటే ఆ 3 రోజులు 3 పూట్లు వచ్చి మంత్రించుకున్న తర్వాత వాళ్ళకి సుమారు అయిపోతున్నది. అంటే వాళ్ళ నమ్మకం ఆయన దగ్గర పోయి ఆయన మంత్రిస్తే సుమారు అయిపోతుంది అని ఆ నమ్మకంతో వచ్చినారు. ఈయన ఈ వ్యాపారం పట్టుకున్నట్టు తిప్పినాడంటే ఎలాగైనా అయిపోవాలని చెప్తా ఉంటాడు కదా, ఎలాగైనా అయిపోయింది. అంతే. ఇంక ఎక్కడ మధ్యలో ఏం లేదండి. ఆ మాటే మంత్రం.
అంటే ఇప్పుడు చూడండి ఎందుకు చెప్తున్నానంటే మీరు అన్నారు కదా మంత్రించుకొని నీళ్ళు తాగితే అవుతుందని. అక్కడ చూడండి మంత్రం ఏం లేదు, నీ మాట పాజిటివ్గా చెప్పారు, పాజిటివ్గా అయింది. 2 గ్లాసులు తీసుకోండి, ఏ గ్లాస్ అయినా పర్లేదు. 1 గ్లాసులో నీళ్ళు నింపండి, అంటే 1 గ్లాస్ అట్టు పెట్టేయండి, 1 గ్లాసులో నీళ్లు పోసేయండి ఫుల్గా. ఎంత అంటే పైకి కింద పడకుండా ఒక ఇంచు తక్కువ ఉండేటట్టు పోసుకోండి. ఈ గ్లాసునే ఉదయం పూట చేయండి. ఎప్పుడు కానీ ఉదయం పూట. ఫస్ట్ చేసేటప్పుడు రాత్రి పూట స్టార్ట్ చేయండి. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రం రాత్రి పూట, ఫస్ట్ రాత్రి తీసుకున్నారు అంటే పడుకునే ముందు, ధ్యానానికి ముందు వాటర్ తీసుకోండి. అంటే కొన్ని అప్రిమేషన్లు అయ్యి ఉంటే అర్థంలో చేసేవాళ్ళు ఈ కంటిన్యూ చేస్తున్నారు, అవన్నీ చేసేయండి. పడుకునే ముందు, ధ్యానానికి ముందు ఒక 10 నిమిషాలకు ముందు తీసుకోండి. తీసుకొని 2 గ్లాసులు తీసుకున్నారు, 1 గ్లాస్ పక్కన పెట్టండి, ధ్యానం చేసే దగ్గర ముందు పెట్టండి. 1 గ్లాసులో నీళ్ళు నింపండి. ఈ గ్లాసునే చేతులు ఇలా పెట్టుకోవాలి, అంటే ఇలా పెట్టుకోవాలి. మీకేం కావాలి, ఏం కోరిక కావాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్కి మంచి సంబంధం పెళ్లి సంబంధం రావాలనుకో. ఎగ్జాంపుల్కి నాకు చాలా సులభంగా, అంటే దీంట్లో నీళ్లు ఉంది, ఇప్పుడు ఏముంది గ్లాసులో నీళ్లు ఉంది, నీ దోషిట్లో పెట్టుకుని ఉన్నావు గ్లాసు. ఇప్పుడు నువ్వు దాన్ని చెప్తున్నావు, ఆ నీళ్ళను చూస్తూ చెప్పాలి, నవ్వుతూ ఒక ఎనర్జీతో చెప్పాలి. ఎంత ఎనర్జీ ఉండాలంటే ఆనందంగా ఉండాలి. అంటే నువ్వు ఏదైనా ఒక మంచి ఊహించిన మార్గంలో ఒక మంచి సుఖాన్ని, సంతోషాన్ని, నీకు మీ అమ్మ నాన్న ఏదైనా తీసుకొస్తే ఆనందంగా ఉంటావు కదా, ఆ ఆనందం ఇక్కడ వచ్చేయాలి. నాకు అంటే పెళ్లి సంబంధం గురించి చెప్తున్నాను, లేకపోతే డబ్బు కావాలంటే డబ్బునే చెప్తాను, ఎందుకు అందరికి కావాల్సిన డబ్బే కాబట్టి. నేను చాలా సులభంగా ఈరోజు అంటే ఈ నెలలో నేను చాలా సులభంగా, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా సులభంగా 50,000 రూపాయలు పొందినందుకు, లేకపోతే నాకు ఇచ్చినందుకు, లేకపోతే నేను సంపాదించినందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు అని చెప్పాను కదా. ఎన్నిసార్లు? 9 సార్లు చెప్పాలి. ఈ నీళ్లను చూస్తే, గ్లాసులో ఉండే నీళ్లను చూస్తూ అదే వాక్యాన్ని, ఆ ఒక్క వాక్యాన్ని 9 సార్లు చెప్తూ ఉండాలి. ఇలానే పెట్టుకోవాలి. వచ్చేసినట్టు నీకు పొందినవా, లేక సంపాదించినవా, లేక ఇచ్చినందా, లేక నా దగ్గరికి వచ్చిందా అని ఆ అఫర్మేషన్ 9 సార్లు నిదానంగా నవ్వుతూ చెప్పుకోండి. చెప్పేసినావు. ఇప్పుడు నీ యొక్క మాట అంతా ఆ గాలి రూపంలో ఆ గంగలో కలిసి ఉండాలి. దేంట్లో కలిసింది? వాటర్లో కలిసిపోయింది. ఇప్పుడు చెప్పేసిన తర్వాత గ్లాస్ కింద పెట్టండి. ఇప్పుడు కూర్చొని ధ్యానం చేసుకోండి ఒక 21 నిమిషాలు. ఎంత చెప్పు? నీ ముందర నువ్వు చేసిన అఫర్మేషన్తో చేసిన వాటర్తో నీ ముందర ఉంది ఆ గ్లాసు, ఎంటీ గ్లాస్ పక్కన ఉంది, చేసుకున్నావు. ధ్యానంలో కూడా ఆ డబ్బు వచ్చేసినట్టు నీ దగ్గరికి చాలా సులభంగా వచ్చేసినట్టు, నువ్వు పొందినట్టు, లేక నీకు ఏది కోసం వచ్చింది అది చాలా ఎలా వస్తుంది అనేది మర్చిపోండి. ఎలాగైనా ఆ పదాన్ని పట్టుకోండి. ఎలాగైనా వస్తుందండి, అది ఎలాగైనా జరుగుతుందండి, ఎలాగైనా మనం పోగలమండి, ఎలాగైనా సాధించగలమండి. వచ్చినట్టు ధ్యానంలో ఊహించుకో. 21 నిమిషాలు అయింది కదా. ఇప్పుడు ధ్యానం అయిపోయింది. నైట్ చేస్తున్నారు. ఫస్ట్ ఏం చేస్తున్నారు? స్టార్టింగ్ చేసేవాళ్ళు ఫస్ట్ నైట్లో తయారు చేయండి. అలా పెట్టేసినారు. ఇప్పుడు దాని మీద ఒక తట్ట పెట్టండి. దేని మీద? నీళ్ళున్న తట్ట మీద. ఇప్పుడు దీని మీద అంటే ఇప్పుడు ధ్యానం అయిపోయింది, తట్ట పెట్టేసినారు. ఏదా నీళ్లు ఉండి దాని మీద తట్ట పెట్టేసినారు. ఇంకోటి ఎంటికి ఉంది. ఇప్పుడు నువ్వు పడగడికి వేసుకోవాలి అంటే అంతకుముందు చెప్పాను, పడగడికి రెడీకి వేసుకొని చేయండి అని పెట్టేసినారు. ఇప్పుడు మీరు ధ్యానానికి లేకపోతారంటే లేచి ఆ తట్ట తీసి ఈ గ్లాసులో ఉన్న నీళ్ళని ఈ ఎంటీ గ్లాసులో పోసేయాలి. ఈ నువ్వు నీళ్లు ఉన్న గ్లాసు పక్కన పెట్టేయాలి, దూరం పెట్టేయాలి. ఎంటీ గ్లాసులో నింపేసినావు, నీ మాట అంతా కలిపినావు, అంటే కల్తీ చేసినావు, అంటే కలబెట్టేసినట్టు అనమాట. స్పూన్ వేసి కలబెట్టినట్టు లెక్క దీంట్లో పోసినావు. ఇప్పుడు ఎంటీ గ్లాసులో పోసి దాని మీద తట్టు పెట్టేసి నువ్వు పడుకుని. ఇప్పుడు ఎక్కడ ఉంది అక్కడ ఉండాలి ఆ గ్లాస్. ధ్యానం చేసినావు కదా, ఆ రూమ్లో ముందర ఉంది. పొద్దున్న లేచినావు. సేమ్ అదే విధంగా ఆ గ్లాస్ని అట్నే తీసుకొని మళ్ళీ 9 సార్లు చెప్పేసి నీ ముందర పెట్టుకొని ధ్యానంలో ఊహించుకో. పొద్దున ఊహించుకొని ఇప్పుడు ధ్యానం అయిన తర్వాత ఆ నీళ్ళని తాగేయాలి. నువ్వు ఏమి నింపావు? దాంట్లో పాజిటివ్ నింపావు. అంటే నీ మాట మంత్రంలా చెప్పావు. ఏదో పోయేసి అక్కడ గుడికాడికి పోయి నీళ్లు మంత్రించుకుంది అయితే సుమారు అవుతుంది, ఇలా మంత్రిస్తే సుమారు అవుతుంది అని అడిగారు కదా మీరు. అక్కడ ఏం మంత్రాలు లేవండి, మాట మంత్రమే. పాజిటివ్గా చెప్తారు అక్కడ, దాన్ని నింపుతారు. దాంట్లో నువ్వు నింపినావు. ఇప్పుడు పాజిటివ్గా చెప్పినావు, నింపినావు. అప్పుడు దాన్ని తాగేసినావు. ఇలా 9 సార్లు చేయాలి. ఎన్నిసార్లు చేయాలి? 9 సార్లు. 9 రోజులు 9 సార్లు. అంటే నైట్ చేసిన దాన్ని పొద్దున చేసి తాగాలి. అంటే ఒక్కసారి 5 లెక్క. అది ఒకటి లెక్క అనమాట. తాగొద్దా? నువ్వు తాగింది 9 సార్లు లెక్క అవ్వాలి. ఇలా 9 రోజులు చేయాలి. అంటే ఎన్ని రోజులు చేయాలి? 10 రోజులు. 9 రోజులు. 9 రోజులే ఏదైనా. కౌంట్ చేసుకోండి. 9 రోజులు చేసేయండి. ఆనందంగా, వైభవంగా మీ కోరిక చాలా సులభంగా నెరవేరబడుతుంది. చాలా సింపుల్ టెక్నిక్. చదువు సంబంధం లేదండి. నా సబ్జెక్ట్లో చదివే అవసరం లేదండి. చదువుకున్న వాళ్ళకన్నా చదువు లేని వాళ్ళు చాలా గొప్పగా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళని నేను పేరు కూడా పెట్టేస్తాను నా క్లాసుల్లో. చదువు లేని వాళ్ళని తెలుగు దొరలు అంటాను. తెలుగు దొరలు సిగ్నల్ లేని వాళ్ళని అర్థం. చదువుకున్న వాళ్ళని ఇంగ్లీష్ దొరలు అంటాను. వాళ్ళకి సిగ్నల్ ఉంది అని అర్థం. ఇప్పుడు ఒక పోతా ఉంటాం బజార్లో, ట్రాఫిక్ ఉంది అంటే సిగ్నల్ ఉంది.
ఆడ గ్రీన్ రెడ్ పడిపోతే ఆగాల్సిందే, నువ్వు బైక్లో పోయినా దేంట్లో పోయినా ఆగాల్సిందే. చదువు లేనివాడు ఒక గ్యాప్ దొరికింది అనుకో, బుడుగు మనం దూర్చేసిన వెళ్ళిపోయినాడు అనుకో, ట్రాఫిక్ కూడా రే 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 అంటే కూడా ఏమో సార్ నాకు చదువు తెలీదు, ఏందా ఏమో సార్ నాకు చదువు తెలియదు అంటే సరే పో అని వాడిని పట్టుకుని ఏం పీకలేస్తారా? చదువు తెలియని వాడిని పట్టుకుని ఏమైనా చేస్తారా? తెలియకుండా వెళ్ళిపోయాడని వాడిని పో అంటారు. అంటే సిగ్నల్ లేని వాళ్ళు చదివే అవసరం లేదు. నేను క్లాసులో కూడా గమనిక అనేది ఒకటి ఇస్తాను, దాన్ని ఫాలో చేస్తేనే జీవితాలు మారిపోతున్నాయి. కాబట్టి ఇలా చేసుకోండి, 9 రోజులు 9 పూటలు చేసుకోండి హ్యాపీగా. ఆ చెప్పేటప్పుడు కూడా 9 సార్లు చెప్పాలి. అప్రిమేషన్ చేస్తారు కదా క్లాస్ పెట్టుకొని 9 సార్లు చెప్పాలి. ఇలా చేయండి, అద్భుతమైన జీవితాన్ని చూడొచ్చు. ఇది బోల్డ్ సక్సెస్లు ఇచ్చున్నాయి, 1, 2 కాదు. అందుకే నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, భీమవరం, ఒంగోలు, తిరుపతి, కర్నూలు, అనంతపూర్, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి అన్ని సిటీలో ఉన్నాయి కదా. ఆ ఫీడ్బ్యాక్లో చూడండి, ఆన్సర్లు ఉన్నాయండి. నేను ఎక్కడ ఆన్సర్ లేనిదే చెప్పను. ఎలా నన్ను కొత్తలో నన్ను బెదిరించారు చాలామంది కూడా. వీడియోలు చేస్తుంటే నువ్వు వీడియోలు చేయకూడదు కూడా నన్ను బెదిరించారు. వాళ్ళ నెంబర్తో కూడా రాసి పెట్టున్నాను నేను. అంటే నన్ను డైవర్ట్ చేసేసి దానికి వీడియో కూడా కొత్తగా వస్తున్నాడు, నన్ను డైవర్ట్ చేయడానికి ఇన్నాళ్ళు చెప్పుకుంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నేను ఎవరికి భయపడను. ఎందుకు భయపడాలి? నేను ఓపెన్ సబ్జెక్టు, నా సక్సెస్ అయింది 10 మందికి ఇస్తున్నాను. బెదిరించారు, నేను భయపడలే. ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలి, నేను దూసుకెళ్ళాలి. నువ్వెవర్రా నువ్వు పవరా? నన్ను చేయకూడదు అనడానికి. ఒకడైతే నేను యూట్యూబర్నే, నేను యూట్యూబ్లో మేనేజర్ నేనే, మీ వీడియోలో రాని కూడా చేస్తాను అన్నాడు. నువ్వేంద్ర తొక్క నా వీడియోలు రాని కూడా చేసేదానికి అనేసి నేను పెట్టాను. వాడెట పోయినాడు, గాలిలో పోయినాడు.